డియర్ ఫ్రెండ్స్, చాలా కాలం ఈ తాలింపు గింజలకి ఇది వాడానండి. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఇది కొన్నాను. ఇవైతే ఎంత ఉన్నాయి ఏంటి డబ్బాల్లో తెలిసిపోతుంది ఈజీగా అనే ఉద్దేశంతో ఇది తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టాను, కానీ మళ్ళీ ఈ మధ్య బయటికి తీసాను ఇది. తర్వాత ఈ గిన్నెలో పాలు పోసేసి పెరిగేసేసి తోడు పెట్టానండి. ఒక్కసారి ఒక పెద్ద గిన్నెలో తోడు పెట్టడం కన్నా ఇలా చిన్న చిన్న గిన్నెల్లో తోడు పెట్టేసి వాడుకుంటే బాగుంటుంది అనిపించింది. ఒక పెద్ద గిన్నెలో ఒక్కసారి తోడు పెడితే అది తోడుకోపోయినా కూడా ఇబ్బంది పడాలి, కానీ ఇలా చిన్న గిన్నెల్లో తోడు పెట్టేస్తే బాగుంటుందని అనిపించింది. ఇది పక్కకు పెట్టకుండా ప్రస్తుతం అయితే ఈ విధంగా వాడుతున్నానండి. ఏదో మీకు చూపిద్దామని. డియర్ ఫ్రెండ్స్, చాలా కాలం ఈ తాలింపు గింజలకి ఇది వాడానండి. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఇది కొన్నాను. ఇవైతే ఎంత ఉన్నాయి ఏంటి డబ్బాల్లో తెలిసిపోతుంది ఈజీగా అనే ఉద్దేశంతో ఇది తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టాను, కానీ మళ్ళీ ఈ మధ్య బయటికి తీసాను ఇది. తర్వాత ఈ గిన్నెలో పాలు పోసేసి పెరిగేసేసి తోడు పెట్టానండి. ఒక్కసారి ఒక పెద్ద గిన్నెలో తోడు పెట్టడం కన్నా ఇలా చిన్న చిన్న గిన్నెల్లో తోడు పెట్టేసి వాడుకుంటే బాగుంటుంది అనిపించింది. ఒక పెద్ద గిన్నెలో ఒక్కసారి తోడు పెడితే అది తోడుకోపోయినా కూడా ఇబ్బంది పడాలి, కానీ ఇలా చిన్న గిన్నెల్లో తోడు పెట్టేస్తే బాగుంటుందని అనిపించింది. ఇది పక్కకు పెట్టకుండా ప్రస్తుతం అయితే ఈ విధంగా వాడుతున్నానండి. ఏదో మీకు చూపిద్దామని. నా ఐడియా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, చాలా కాలం ఈ తాలింపు గింజలకి ఇది వాడానండి. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఇది కొన్నాను. ఇవైతే ఎంత ఉన్నాయి ఏంటి డబ్బాల్లో తెలిసిపోతుంది ఈజీగా అనే ఉద్దేశంతో ఇది తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టాను, కానీ మళ్ళీ ఈ మధ్య బయటికి తీసాను ఇది. తర్వాత ఈ గిన్నెలో పాలు పోసేసి పెరిగేసేసి తోడు పెట్టానండి. ఒక్కసారి ఒక పెద్ద గిన్నెలో తోడు పెట్టడం కన్నా